మళ్ళీ మీ ముందుకైతే నేనైతే వచ్చేసాను. హాయ్ ఫ్రెండ్స్, నేను ఎక్కువ కానీ మనం ఈ మధ్యన అయితే వీడియోలు అయితే అసలు ఏం పెట్టలేదు. సో ఈరోజు అయితే వీడియో అయితే ఫుల్గా అయితే తీసాను. ఎందుకంటే మనం బీచ్కి వెళ్ళేసరికి తాడైతే కాస్తున్నారు, అని బట్టి మనం వీడియో అయితే తీసాం. సో తాడు ఏ విధంగా కాస్తారో అది వీడియోలో తెలుసుకుందాం. ఇవైతే కవల చేపని అంటారు, ఆ మొక్కలైతే కుట్టి గెలనకైతే కొడతారు ఆ కవల చేపని, అదే సముద్రం చేపలకి ఎర్ర. సో మనోడైతే తాడైతే ఎలా తిప్పుతున్నాడో చూస్తున్నారా చెయ్యిల పైన. అలా తిప్పైతే అది గట్టిగా సత్తుపోనైతే ఇసురుతారు. అది ఇసరడం వల్ల ఆ సీసం పుడితే బరువు వల్ల అయితే చాలా దూరంకి వెళ్ళి పడుతుంది. చూస్తున్నారు కదా ఎంత దూరం పడ్డదో. సో అది చేపలాగడానికి అయితే వెయిట్ చేయాలి. ఎందుకంటే చేయి పైన తాడు అనేది పట్టుకుంటే ఇలా తెలిసిపోతుంది. సో అనేది తాడు లాగుతుండో చేప ఉన్నది లేదు మనకైతే తెలియదు. కొద్దిసేపు అయిన తర్వాత చేప ఉన్నా లేకున్నా తాడు అనేది లాక్కోవాలి. ఎందుకంటే ఆ తాడు అనేది ఇంకా దరికి అయితే వచ్చేస్తుంది కెరటాల వల్ల. సో ఆ విధంగా అయితే లాక్కోవాలి. చేపలు అయితే ఏం లేవు, ఖాళీ తాడైతే వచ్చేస్తుంది. వాటితో పాటు ఎలా కుట్టినారో అలాగే వస్తున్నాయి గేలలతో. చూస్తున్నారు కదా సీసం బుడిదలో అవి. సో అతనే కాకుండా ఇంకో అన్నయ్య కూడా తాడు అనేది కాస్తున్నాడు, చూస్తున్నారు కదా ఇదిగో ఈ విధంగా. సో ఇలాంటి వీడియోల కోసం మనం మళ్ళీ ముఖం మాట్లాడుకుందాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.